హాయ్ వ్యూవర్స్, ఇవాళ ఒక నా చిన్న టిప్ చెప్దాం అనుకుంటున్నాను. చాలామంది లో స్కూల్స్లో చదివే బేసిక్ ఇంగ్లీష్ కూడా లేకుండా ఎస్ఎస్సి వరకు వచ్చాక మళ్ళీ ఇంటర్మీడియట్ వెళ్ళి ఫ్యాకల్టీతో ఇంగ్లీష్లో మాట్లాడాలంటే చాలా ఇబ్బంది పడుతుంటారు కదా. వాళ్ళ కోసం నా టిప్ ఏంటంటే, మీరు ఎస్ఎస్సి తర్వాత ఈ సమ్మర్ హాలిడేస్లోనో మీ ఇంట్లో మీ ఫ్యామిలీతోనో లేకపోతే మీ కజిన్స్ బ్రదర్తోనో మీరు ఇంగ్లీష్లో బట్లరైనా పర్లేదు మాట్లాడడానికి ట్రై చేయండి, చిన్న చిన్న వర్డ్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే, వెబ్ సిరీస్ చూడండి, ఇంగ్లీష్ వెబ్ సిరీస్ కింద సబ్ టైటిల్స్ పెట్టుకోండి. మీకు అలా అర్థం కాని వర్డ్స్ అంటే మీన్ హార్డ్ వర్డ్స్ ఉంటాయి కదా, అవి ఒక నోట్స్లో నోట్ చేసుకొని దాని మీనింగ్ రాసుకోండి. అప్పుడు మీకు ఏంటంటే, మీరు మాట్లాడుతున్నప్పుడు ఈ వర్డ్స్ అందులో ఇంక్లూడ్ చేసి మాట్లాడుతున్నప్పుడు మీకు ఇంగ్లీష్ బాగా వస్తుంది. గ్రామర్ మిస్టేక్స్ లేకుండా మాట్లాడగలుగుతారు. మీ ఫ్యాకల్టీతో కూడా ఈజీగా ఇంటరాక్ట్ అవుతుంటారు. ఇంటర్మీడియట్లో మీకు అప్పుడు ఇబ్బందులు ఏమి ఉండవు. థ్యాంక్ యూ. ప్లీజ్ వాచ్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్.